నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ ముందుగా మీకు రథ సప్తమి శుభాకాంక్షలు సార్. సూర్యోస్మి తల్లి, మీకు కూడా రథసప్తమి శుభాకాంక్షలు. 2026వ సంవత్సరం అద్భుతమైన సంవత్సరంగా, గుర్తుండిపోయే సంవత్సరంగా వస్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆల్రెడీ ఒక రవి పుష్యమి యోగంకి సంబంధించిన రోజు మనం చూసేసాం. ఈ కాంబినేషన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటే మొన్న పంచమి, శుక్రవారం పంచమి, ఇంకిప్పుడు ఆదివారం సప్తమి. మామూలు రోజుల్లోనే ఆదివారం సప్తమి వస్తే అసలు వదులుకోము, అది భాను సప్తమిగా చేసుకుంటాం. ఇక ఇప్పుడు వచ్చేది సూర్య జయంతి, రథ సప్తమి, ఇది ఆదివారం వస్తోంది. అందున డేట్స్ ప్రకారం చూసుకుంటే నంబర్ 7తో వస్తోంది. సప్త రథాల మీద ఆయన వస్తారు అని వింటూ ఉంటాం. ఏంటి ఇంత కాంబినేషన్స్తో వస్తుంది? మరి రథ సప్తమి అని అంటే మామూలుగానే సూర్యుడు 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 అని ఆయన జపం చేస్తూనే ఉంటారు. మరి రథ సప్తమిని ఏం చేయబోతున్నారు? రథ సప్తమికి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? ఇంత సిగ్నిఫికెంట్ గా వస్తోంది కాబట్టి, అంటే కాంబినేషన్ రీత్యా ఏం చేయాలి మరి ఆ రోజు? ఊహలో 7 గుర్రాలు అధిరోహిస్తున్నటువంటి ఏకచక్ర రథం చూసారు ఎప్పుడైనా? ఊహలో ఉండగా ఊహలో చెప్తూ ఉంటే వి కుడ్ ఇమాజిన్. చూడాలనుకుంటున్నారా? 7 గుర్రాలని ఒక లైన్ లో కట్టి ఒక రథాన్ని. ఒక చక్రం మీద వెళ్తుందా? ఒక చక్రం కాదులే గాని రథం అది ఆయనకు మాత్రమే సాధ్యం. మనం నడపలేము. ఆ డ్రైవ్ ఫోర్స్ మన దగ్గర ఉండదు, అది ఆయనే చెయ్యాలి. ఏమో ఆయన అనుగ్రహిస్తే చేయగలనేమో, నాకు ఆ సంకల్పం ఉంది చెయ్యాలని, కానీ ప్రస్తుతానికి రెడీగా లేదు. ఈ జనవరి 25 మీరు గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 25 జనవరి 25 మిత్ర జయంతిగా సెలబ్రేట్ చేశా. మీ అందరి క్యాలెండర్లో మార్చుకోండి అని చెప్పా. 2026 డిసెంబర్ 25 మిత్ర జయంతి. ఇది సూర్య జయంతిగా సెలబ్రేషన్. జయంతి కాదు, తనని తాను ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవకోటికి తనని తాను వ్యక్తపరుచుకున్నటువంటి రోజు, పరిచయమైన మాఘమాసం రథసప్తమి. అంటే తన రథయాత్రలో ఒక అద్భుతమైనటువంటి రోజు, ఇది ప్రారంభ రోజు. సూర్య జయంతి అంటే చాలా చాలా విశేషంగా మనం జరుపుకోవటం అనేది అందరూ కూడా ఇంకా అసలు ఆ రోజుని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ నాకు ఒక భయం ఉంది. ఏంటని అడగరే? చెప్పండి. ఆదివారం వస్తుంది, అసలే సూర్యుడికి సంబంధించిన రోజు. ఆదివారం అంటే మనకు తెలుసు ఎగ్జిబిషన్స్ ఎట్లా ఉంటాయి. పొద్దున్నే ప్రతి వారం సండే వచ్చింది, ఒకవేళ బయటకు వెళ్తున్నాం పొద్దున పూట అంటే మీరు గుర్తొస్తారు ఖచ్చితంగా. ఇట్లా చెప్తూ ఉన్నారు. ఇంకా నేను దేని గురించి అంటున్నాను మీకు తెలుసు. ఈ నాన్ వెజ్లు, ఆ చేపలు అవి కొనుక్కొని అంతా, ఇంకెంత మహిమాన్వితమైనటువంటి రోజు. ఏకాదశులు కూడా ఒక్కోసారి సండే వస్తే భయం అనిపిస్తుంది. ఇప్పుడు ఏకంగా భాను సప్తమి, భాను సప్తమి, మాఘమాస సప్తమి, రథ సప్తమి, ఆదివారం. మాఘమాసం చాలా విశేషం. దయచేసి అమ్మే వాళ్ళకి చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. అంటే కొనేవాడు ఉన్నాడు కాబట్టి అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు. అమ్మేవాడు లేకపోతే కొనేవాళ్ళు ఎదురు చూసి లేదని చెప్పేసి వెళ్ళిపోతారు. కొనేవాళ్ళు లేకపోయినా అమ్మేవాళ్ళు బేరం రావట్లేదని మానేస్తారు. రెండు ఇంటర్లింక్ అయింది. దయచేసి కొనేవాళ్ళకి అమ్మేవాళ్ళకి కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీ పతనాన్ని మేము చూడాలని కోరుకోవట్లేదు నేను. ఎందుకంటే నా దగ్గరికి కేసెస్ నెంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, ఆదివారం మద్యం మాంసం తినే వాళ్ళకి అనారోగ్య సమస్యలు అధికంగా వస్తాయి. అంటే గ్రహణం సమయంలో భుజించడం ఎంత దోష భూయిష్టం. అంటే భగవంతుడికి ఏమీ సంబంధం లేదు. అంతే. గ్రహణం సమయంలో గ్రావిటీ తగ్గుతుంది కాబట్టి నువ్వు తిన్న ఆహారం పచనం కాక బ్యాక్టీరియా ఫాలో అవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ నీ మీద పడుతుంది. అది సంవత్సరం అంతా ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, దానికి ఎఫెక్ట్ తీరుతావు. అలాగే ఆదివారం అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, తినేవాళ్ళు, పెట్టేవాళ్ళు కూడా. నేను మొన్న ఆదివారం ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళా. వాళ్ళు తినరు, వాళ్ళ తమ్ముడు వస్తున్నాడని ఆవిడ వండుతుంది. నేను చూసి చెప్పా, వాడికి నేను చెప్తా, నీ ఫ్రెండ్ చెప్పాడురా ఇవాళ ఆదివారం పెట్టొద్దన్నాడు. ఎందుకంటే రేపటి నుంచి మాఘమాసం, ముందు రోజే 18వ తారీఖు ఆదివారం అమావాస్య. చాలా పవర్ఫుల్. ఎందుకమ్మా నువ్వు పాపం మూట కొట్టుకుంటావు అన్నాను నేను. ఎందుకంటే వాడు నువ్వు పెట్టలేదు తిట్టుకుంటాడు. మా అక్క నాకు భోజనం మాంసంతో పెట్టలేదు, నాన్ వెజ్ పెట్టలేదు అని తిట్టుకుంటాడు. నష్టం ఏం లేదు. కానీ వాడికి నువ్వు మాంసం వండి పెట్టేసావు, వాడు తినేసి వెళ్ళిపోతాడు. ఆ పాపానికి నువ్వు కారణం అవుతున్నావు. తిన్నందుకు వాడు నిన్ను మెచ్చుకున్నా ఆశీర్వదించిన ఆ ఆశీర్వాద ఫలం నీకు ఉండదు. ఇక్కడ తిట్టుకున్నాడు, అది శాపం కాదు, అది పుణ్యం అవుతుంది. వాడితో నువ్వు పెట్టలేదు కాబట్టి వాడికి ఇంక తిండు. మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాడు, వాడు ఇంక తిండు. ఆ పుణ్యానికి నువ్వు కారణం అవుతావు. అది నీకు 10ంతల ఫలితాన్ని ఇస్తుంది. అమ్మేవాళ్ళు కూడా మీరు ఆల్టర్నేటివ్ ఆలోచించుకోండి, నష్టం ఏమీ లేదు. ఇలా కాకపోతే ఇంకొకలా బ్రతకొచ్చు. పాపాన్ని మూట కట్టుకుంటూ మీరు చేసేటువంటి వ్యాపారం మీకు డబ్బు సంపాదిస్తుంది. అది మీ పిల్లల అనారోగ్య సమస్యలకు, మీ అనారోగ్య సమస్యలకు, వేరే దానికి 10ంతలు ఖర్చు అయిపోతుంది. దయచేసి ఇది మాఘమాసం
భానుసప్తమి చాలా విశేషమైనటువంటిది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో రైట్. జాగ్రత్త. ఇది చెప్పాలనిపించింది ఖచ్చితంగా. చెప్పాలమ్మా, చెప్పాలి. రిజిస్టర్ మనం ఇంచుమించు 4, 5 ఏళ్లుగా చెవిలో ఇల్లు కట్టుకుని జోరేగల్లాగా పోరాడుతూనే ఉన్నాం. మార్పొచ్చింది. చాలామంది నాకు గర్వంగా అనిపిస్తది. మీ వీడియోలు చూసిన తర్వాత మేము సండే నాన్ వెజ్ మానేసాం. బాగున్నాం. మార్పొచ్చింది మా నాకు జీవితాల్లో. కూడా చెప్పిన వాళ్ళు హ్మ్. చాలా మార్పు ఉందండి అని గొడవలు లేవండి ఇంట్లో అని అంటుంటే ఎంత సంతోషం కడుపు మంట, కడుపులో మంట 2 పోతాయమ్మా. సండే చాలా పవర్‌ఫుల్ అండి. ఇది భగవంతుడికి ఆపాదించొద్దు. సూర్యుడికి నేను ఎలాంటి సంబంధం లేదు. ఇంకో క్వశ్చన్ అడుగుతాను అడగండి. నేను యాజ్ అ బ్రాహ్మణ్. మరి మాకు కూడా ఉన్నాయి కదా కష్టాలు, దేని వల్ల వస్తున్నాయి అంటున్నారు? సూర్య అపచారాలున్నాయి. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవని వాళ్ళు, వాళ్ళకి కూడా వస్తాయి. సంధ్యావందనం చెయ్యని వాళ్ళకి, సంధ్యావందనం కూడా చేస్తారు ఖచ్చితంగా, చేయని రోజు అంటూ ఏముండదు. అయినప్పటికీ ఎందుకు వస్తుంది? ఇంకేమైనా గ్రహ సూర్య అపచారాలు చాలా ఉన్నాయమ్మా. మ్మ్. మీరు గమనించుకోండి. మ్మ్. ఆదివారం ఏకభుక్తం ఉండాలి. ఆ. ఫలాహారమే తీసుకోవాలి. తేలికగా జీర్ణం అవ్వాలి. మ్మ్. ఆ రోజు మీరు అంటే నూనె తినకూడదు. ఆ, నూనె తినకూడదు. నూనె అరగదని తినొద్దన్నారు. మ్మ్. నూనె అరగదు కాబట్టి తినొద్దంతే. మ్మ్. ఇంకా సూర్యోదయం తర్వాత మ్మ్. అంటే సంధ్యావందనం తర్వాత తినాలి. మ్మ్. సంధ్యావందనం చేయకుండా తినడం కూడా తప్పే. ఓకే. మధ్యాహ్నం కూడా అంటే బ్రాహ్మిన్స్ అయితే మ్మ్. 3 సంధ్యలు కంపల్సరీ ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత 3 సంధ్యలు చేసి తీరాలి. మ్మ్. ఇప్పుడు నేను చేసుకుంటే నాకు చాలా మంచిది. చెయ్యకపోయినా ఏం తప్పేం కాదు. చేస్తే మంచిది అంతే. కానీ ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత మాత్రం కంపల్సరీ ఇది చేయాలి. అలాగే ఇంకా వెజిటేరియన్స్ కి ఎందుకు వస్తున్నాయి అనే డౌట్ రావచ్చు. అందుకని ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. తప్పలేదు. సూర్య ఉపచారాలు ఏవైనా కూడా చేయటం అనేది చేస్తే ఖచ్చితంగా సమస్య. సూర్య అపచారం అంటే సూర్యాస్తమయం తర్వాత తినడం తప్పు. తింటున్నారు. బ్రాహ్మణ్స్ లో ఉన్నారు. సూర్యాస్తమయం తర్వాత కామన్ గానే తింటున్నాం కదా. అందరూ తింటున్నారు. దానివల్లే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మీరు దానికి ఏమి ఎవరు దానికి ఎగ్జామ్షన్ కాదు. కులాలతోటి మతాలతోటి సూర్యుడికి సంబంధం లేదు. రైట్. సూర్య అపచారాల గురించి ఖచ్చితంగా ఒక వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుందాం. రథసప్తమి గురించి చెప్పండి. ఇందాక ఏదో అంటున్నారు 7 గుర్రాలతో చూడాలనుకుంటున్నారు. వాట్ ఈస్ ఇట్? యోసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ ఉంది కదా, ఆ పోలీస్ గ్రౌండ్స్ లో 7 గుర్రాల రథాన్ని ఏర్పాటు చేసి రథసప్తమి వేడుకని చెయ్యబోతున్నాను. 200 మంది పోలీసులు యూనిఫామ్ వేసుకుని, వాళ్ళ అంటే యూనిఫామ్ అంటే వాళ్ళు పేరేడ్ చేస్తుంటారు కదా, నిక్కరు ఒక వైట్ టీ షర్ట్తో 200 మంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు సూర్య నమస్కారాలు చేస్తే ఎలా ఉంటుందమ్మా? వావ్. అది జరగబోతుందా? ఎందుకంటే రక్షణ వ్యవస్థలో ఉన్నారు వాళ్ళందరూ. ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళు బాగుంటే మనకి రక్షణ చాలా బాగుంటుంది. కాబట్టి యూసఫ్గూడలో ఈ కార్యక్రమాన్ని, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది, ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. సామూహిక పొంగళ్ళ పండగ. పొంగల్ వండించి ఆ వచ్చిన ప్రసాదంతో కొత్తగా మనం, అంటే కొత్తగా కాదు పాతదే ప్రారంభిస్తున్నాం మళ్ళీ. అరుణ వ్రతం అంటే కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి ఆచరించినటువంటి వ్రతం ఇది. 7 ఆదివారాల వ్రతం. దీంట్లోంచే 7 శనివారాల వ్రతం వచ్చింది. అనగాష్టమి వ్రతం వచ్చింది. ఇది ప్రారంభంలో, కలియుగ ప్రారంభంలో ఇది ఉండేది. అరుణ యంత్రానికి పెట్టుకుని స్వామికి ద్వాదశాదిత్యుల్ని ఆవాహన చేసుకుని, యంత్రాన్ని మీకు నేను ఫోటో పంపిస్తాను, వెయ్యండి. అరుణ యంత్రం బిందు త్రికోణ వృత్తంచ షట్కోణం వృత్త యుగ్బకం అని మనకు మంత్రం ఉంటుంది, అరుణ యంత్ర మంత్రం. అది మామూలుగా ముగ్గుతో పెడతారు. నేను ఇప్పుడు కొంచెం కలర్స్ తోటి వేసి క్లాత్ మీద కొట్టిస్తున్నాను. సామూహికంగా జంటలతో కూర్చొని, ఒంటరిగా కూడా కూర్చోవచ్చు. వివాహం కాని వాళ్ళు కూర్చోవచ్చు. సంతానం లేని వాళ్ళు 7 ఆదివారాల వ్రతంలో కూర్చోవచ్చు. ఇంకా ఆర్థికంగా అభివృద్ధి లేదన్న వాళ్ళు కూర్చోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కూర్చోవచ్చు. వ్యవసాయంలో ఇబ్బందులు వస్తున్నాయి, ఎదగలేకపోతున్నాం అన్న వాళ్ళు కూర్చోవచ్చు. ఆరోగ్య సమస్యలు ప్రధానంగా చర్మ సమస్యలు, కళ్ళకి సంబంధించి, అధికారాన్ని, గవర్నమెంట్ జాబ్స్ రావాలి అంటే వీటన్నిటికి ప్రేమ, ఆయనకు ప్రేమకే ప్రతిరూపం కదా. అంటే అన్యోన్యత తగ్గింది. అన్నదమ్ముల మధ్య అన్యోన్యత తగ్గింది. అక్క చెల్లెల మధ్య అన్యోన్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గింది. ఏ రిలేషన్స్ కి సంబంధించి రిలేషన్ అది అంతే. కడుపు మంట, కడుపులో మంట, గ్యాస్ట్రిక్, ఏ గ్యాస్ట్రిక్ అయినా దానికి దీనికి రెండింటికి పనిచేస్తుంది. కనపడే రోగాలకి, కనపడని రోగాలకి కూడా ఇది పరిష్కారం. అద్భుతం. ఈ అరుణ వ్రతాన్ని ప్రారంభిస్తున్నాం సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి. అందరూ ఆహ్వానితులైనా మరి దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎంతమంది వస్తున్నారో తెలిస్తే నాకు చాలా సంతోషం. ఆ ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎవరైనా రావచ్చు. అలాగే అక్కడ ఆదిత్య హృదయ పారాయణం ఉంటుంది. అలాగే సాయంత్రం సూర్య కళ్యాణం సాయంత్రం పెట్టాను. అలాగే రథయాత్ర, 7 గుర్రాలని ఒక తాటి మీద తీసుకొచ్చి, అంటే ఊహల్లో ఉన్నటువంటి సూర్య భగవాన్ని కిందకి తీసుకురావాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. 7 గుర్రాలని ఒక లైన్లో, తెల్లటి గుర్రాలని కట్టి ఒక రథాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దాని మీద స్వామిని పెడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అద్భుతం. రాలేని వాళ్ళు మరి ఏం చేయాలి? ఆవు పిడకల మీద పాలు పొంగించి పరమాన్నం వండండి. అలాగే ఆదిత్య హృదయ పారాయణం చేయండి. సూర్య అష్టోత్తరం మీకు తోచింది చదవండి.
స్వామికి నమస్కారం చేసుకో. ఏదైనా నామం చెప్తారా? తప్పకుండా చెప్పొచ్చమ్మా. అంటే అద్భుతమైనటువంటి మంత్రం. ఉద్యన్నద్యమిత్రమః ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్యహరిమానంచనాశయ. ఇది అంటే హృద్రోగాన్ని, పచ్చకామెర్ల రోగాన్ని నాశనం చేస్తుంది. హృదయానికి సంబంధించి లివర్కి సంబంధించింది. అంటే లివర్కి సంబంధించిన రోగాలన్నీ కూడా కనిపిస్తాయి. ఆ. స్కిన్ ఇష్యూస్ కనిపిస్తాయి. ఉమ్. వాత రోగాలు కనపడవు. మోకాళ్ళు నొప్పి వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు. గుండె హార్ట్ అటాక్ వస్తుంది, ఎందుకు వస్తుందో, పెరాలసిస్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. కనపడని రోగం అది. కనపడే రోగం చర్మ రోగాలు, కంటి సమస్యలు, ఇవన్నీ కూడా ఈ రెండిట్లు తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైన మంత్రం ఇది. ఆ మంత్రాన్ని ఆ రోజు నేను హోమం కూడా చేయిస్తున్నాను. ఈ మంత్రానికి అనుష్ఠానంగా చేయిస్తున్నాం. మీరు ఈ మంత్రాన్ని ఇంట్లో చదువుకోండి. మీకు నేను పీడిఎఫ్ ఇస్తాను, స్క్రోల్ చేయండి. ఉద్యన్నద్యమిత్రమః ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. ఈ మంత్రాన్ని ఇంతే. ఇంతే. ఎన్నిసార్లు చేసుకోవచ్చు? ఇంకా 108, 1008. వాళ్ళ వీళ్ళు హార్ట్ అటాక్స్ భయపెడుతున్నాయి మిమ్మల్ని. ఖచ్చితంగా అందరికీ హార్ట్ ఉందిగా. గుండె బాగుండాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు 27 సార్లు ఈ మంత్రం చదువుకోండి. Right. సూర్యుడికి ఎదురుకుండా కూర్చొని. గుండె జబ్బు వస్తే నన్ను అడగండి. గుండె జబ్బు మీకు వస్తే నన్ను అడగండి. ఈ మంత్రాన్ని చదవండి, అనుష్ఠానం చేయండి. Right. మంత్రాన్ని ఉద్యన్నద్యమిత్రమః ఆరోహనుత్తారాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ. అది ఎలాగో స్క్రోల్ చేస్తాం కాబట్టి మంత్రం స్లోగా వినండి. మంత్రం ఆయన చెప్పేది మెల్లగా వింటే 4-5 సార్లు వింటే వచ్చేస్తుంది. ఎందుకంటే బిర్యానీలు తింటూ అర్ధరాత్రి సూర్య అపచారాలు చేస్తూ ఈ మంత్రాన్ని చదివేము, మాకు గుండె జబ్బులు వచ్చినాయి అని రావద్దు. సూర్య అపచారాలు చెయ్యకుండా సాత్వికంగా మీకు అందుబాటులో, అంటే తినడం మానేమని నేను అన్ను. మాంసాహారం తినడం సూర్యాపచారం, సూర్యాస్తమయం తర్వాత తినడం సూర్యాపచారం. ఇవి చేయకుండా ఈ మంత్రాన్ని చదవండి. మీకు నిజంగా బ్లాక్స్ ఉన్నా, మీ ఒంట్లో ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి రోగాలు ఉన్నా ఈ మంత్రాన్ని గట్టిగా పట్టుకుని సాధన చెయ్యండి. కరెక్ట్గా 6 నెలలు తిరిగేసరికి మీ ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. అద్భుతం సార్. అయితే చిక్కుడుకాయ ఆకులతోటి చాలా చక్కగా ముద్దగా ఉంటుంది రథం తయారు చేయడం. కానీ చిక్కుడు అంటే చిన్నప్పుడు అయ్యే చేసేవాడు. కొంచెం పెద్ద అయ్యాం, సూర్యపాసనలో ఉన్నాం కాబట్టి ఆ రథం తీసుకొచ్చి 7 గుర్రాల రథాన్ని చూడాలి ఒక తాటి మీద అని ప్రయత్నం చేస్తున్నారు. తీసుకొచ్చేస్తున్నారు. సూపర్. అయితే చిక్కుడాకుల్ని నెత్తి మీద పెట్టుకుని కూడా స్నానం. చిక్కుడాకులు కాదమ్మా, తెల్ల జిల్లేడు ఆకులు. తెల్ల జిల్లేడా? రేగి పళ్ళు పెట్టుకుని 7 ఆకులు నెత్తి మీద పెట్టుకుని, భుజాల మీద, నెత్తి మీద పెట్టుకుని 7 ఆకులు స్నానం చేస్తాం. ఇది రథసప్తమి రోజు సంకల్ప మంత్రం ఉంది, అది కూడా చదివి వినిపిద్దాం. అద్భుతం. ఆ మంత్రం చదువుకుంటూ స్నానం చేయమంటున్నారా? ఆ మంత్రం అనేసుకున్నా స్నానం చేయండి. అంటే అంటూ బాత్రూమ్ లో మంత్రం ఎలా చదువుతామండి అనే డౌట్లు రావచ్చు కదా. కొంచెం వీలైతే ముందేస్తే అది బాగుంటుందేమో. వేస్తాం కదా. మాగే శుక్లే సప్తమ్యాం సూర్య ప్రీత్యర్థం రథసప్తమి వ్రతం కరిష్యే. సంకల్పం చక్కగా స్నానం చేసేయడం. ఇప్పుడు మీరు నా దగ్గర రాలేకపోయారు, నేను ఇక్కడ వ్రతంలో ఉన్నాను. ఈ వ్రతం మీతో నేను చేయిస్తున్నట్టు, నాలో మీరు ఐక్యమై మనం అందరం కలిసి అక్కడ చేస్తున్నట్టు, ఆ వ్రత ఫలితం అంతా కూడా మీకు నేను ఇస్తున్నాను. తప్పకుండా. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. చాలా చక్కగా తెలియజేశారు. పిల్లలకి చేయించేటప్పుడు కూడా చక్కగా ఈ మంత్రాన్ని, ఈ నామాన్ని ఒక్కసారి అనుకుని స్నానం చేసేసి చాలా సూర్యుడి ప్రీతి మనకు ఉంది అని అంటే ఇంకేంటి, ఇంకా కావాల్సింది ఏంటి, అన్నీ ఉంటాయి. అక్షయ పాత్ర ఆయన ఇచ్చాడు, సమంతకమణి ఆయన ఇచ్చాడు, శాంబుడికి శరీర ఆరోగ్యాన్ని ఇచ్చాడు, రాజవర్ధనుడికి ఆయుష్నిచ్చాడు. ఇంకేమున్నాయి, అన్నీ వచ్చాయిగా. కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రేపు 25వ తారీఖు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోస్మిత. సూర్యోస్మి.